పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఏమి రాయబడింది? మీ బైబిల్ కళ్ళు తెరిచి చూడండి క్రైస్తవులారా. ఆయన పరలోకానికి వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడా? ఆయన పరిశుద్ధాత్మగా భూమి మీద దిగొచ్చాడు. ఏం రాయబడింది చెప్పండి? ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మరి వీళ్ళేమంటున్నారు? అక్కడ లేడు, పరిశుద్ధాత్మగా భూమి మీదకి తిరిగి వచ్చాడు. ఎవరి మాట రైటు? ఆయన పరలోకంలో ఉన్నాడు. అది దేవుని మాట, బైబిల్ మాట. అక్కడేం లేడు, వచ్చేసాడు పరిశుద్ధాత్మకు. ఇది వీళ్ళ మాట. ముగ్గురు వేరు వేరు వ్యక్తులంటే ఒకటి కాదు. ముగ్గురు లేరు అనడానికి మనం ఎవరు అంటే నిర్గమ 3:14 తండ్రి అయిన దేవుడు ఈయనకు పుట్టుక లేదండి, నేను ఉన్నవాడను. తండ్రికి పుట్టుక లేదు. ఉన్నవాడను అన్నాడంటే అర్థం ఏంటండి? పుట్టుక, చావు లేదు. మరి యేసుక్రీస్తు విషయానికి వస్తే ఈయనకు పుట్టుకుందా లేదా? ఉంది. ఏ పుట్టుక? ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం కన్యామరియ గర్భాన పుట్టిన పుట్టుక కాదు. సృష్టి పుట్టక ముందు పరలోకంలో పుట్టాడు ఆయన. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24 నేల మంటిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని యేసుప్రభు అంటున్నాడు. తండ్రిని అడిగితే నాకు పుట్టుక లేదు, నేను ఉన్నవాడిని అన్నాడు. యేసుక్రీస్తుని అడిగితే నేను పుట్టాను అన్నాడు. పుట్టుక లేనివాడు పుట్టుక ఉన్నవాడు ఒక్కరేనా? తండ్రికి పుట్టుక లేదు, యేసుక్రీస్తు పుట్టుకుంది. అంటే పుట్టుకున్నవాడు పుట్టుక లేనివాడు ఒక్కడు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు. కానీ ఆ తండ్రి నుంచి యేసుక్రీస్తు పుట్టాడు. వీళ్ళిద్దరు వేరు వేరు వ్యక్తులే తప్ప ఆయనే ఈయన కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాల నివాసం ఉన్నాడు ఈ భూమి మీద. కానీ తండ్రి అయిన దేవుని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ముందుగా నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆయన లోకంలో నివాసం చేయడన్నాడు. మరి 33.5 సంవత్సరాలు నివాసం చేసింది ఎవరు? కుమారుడు. జాగ్రత్తగా రాసుకోవద్దండి. దేవుడైతే లోకంలోకి రాడు. మరి ఈయనెవరు? తండ్రి అయిన దేవుడు కాదు, కుమారుడు. ఈయన ప్రత్యేకమైన వాడు. ఈయన మాత్రం భూమి మీద 33 సంవత్సరాలు వచ్చాడు. ఒకవేళ ఆయనే ఈయనైతే అసలు ఈ మాటలే తప్పులైపోతాయి. ఒక్కటే, వీళ్ళు ముగ్గురు ఒక్కటే అని బైబిల్లో ఒక్క వచనం చూపించండి చూద్దాం. తండ్రి కుమారుడుగా వచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని ఒక్క వచనం బైబిల్ నుంచి చూపించిన మీ మాటకు శిరస్సు ఉంచుతా ఉంటే ఒక్క వచనం అంటే ఒక్క వచనం కూడా లేదండి. వీళ్ళ ముగ్గురు వేరు వేరండి. ఇకపోతే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా వచ్చాడు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో బైబిల్లో చూద్దామండి. అది కూడా చూద్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై నన్నే మీకు మళ్ళీ పరిశుద్ధాత్మగా పంపిస్తాడన్నాడా? ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడన్నాడా? ఆయనే పరిశుద్ధాత్మగా వస్తే ఆయన అబద్ధం ఆడినట్ట నిజం చెప్పినట్టు మీరు చెప్పాలి. నేను వెళుతున్నాను, మీ హృదయాలు కలవరపడినాయి శిష్యులారా. నేను ఎందుకు వెళుతున్నానంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని చెప్పి వెంటనే పరిశుద్ధాత్మగా వస్తే ఏమంటారు? ఒకవేళ వస్తే మళ్ళీ దేనికి వస్తానన్నాడు చూడండి. నేనుండే ఆ స్థలంలో మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకెళ్తాను. అంటే నేను రెండోసారి వస్తే ఏం జరిగిందో తెలుసా? మిమ్మును నా యొద్దకు తీసుకెళ్తానే తప్ప నేను వచ్చి మీ దగ్గరకు ఉండడం. మన వాళ్ళు ఏమంటున్నారు? ఆయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అంటున్నారు. అలాగైతే స్థలం సిద్ధపరిచే పని ఏం చేసినట్టు? మర్చిపోయాడా? వేరొక ఆదరణకర్త, నేను కాదు, వేరొక ఆదరణకర్త. అదే 16వ అధ్యాయం 7వ వచనం. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళాలి, తండ్రిని వేడుకోవాలి, నేను ఆ తండ్రి కలిసి ఆయన భూమి మీదకి పంపాలి. ఈ పదంలో నేను వెళ్ళిపోతాను, ఆయన పంపిస్తానంటే వీళ్ళిద్దరు ఒకటనా? అంటే ఈ పదాలు కూడా అర్థం కావడం లేదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు. వీళ్ళు ఆయన ఈయన ఆయనగా ఎక్కడొచ్చాడు? కానీ యేసుప్రభు భూమి మీదకి వచ్చి మాటికి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే తండ్రి భూమి మీదకి వచ్చేస్తే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? అంటే ఉత్తుత్తుని ప్రార్థన చేస్తున్నాడా? బైబిల్ చదవండి సార్. ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు కూడా మోసపోకండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఇదిగో నేనే ఇక్కడ ఉన్నాను అన్నాడా? ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి భూమి మీద ఉన్న నువ్వెవరయ్యా? నీ తండ్రిని కాదు, ఆ తండ్రికి నేను కుమారుణ్ణి. నేనైతే యేసుప్రభు మాట నమ్ముతాను. మీరెవరు మాట నమ్ముతారు చెప్పండి? శిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చేతులకి
నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈయన కన్న తండ్రి, ఈయన దేవుడు పరలోకంలో ఉన్నాడు గనక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఎవరిని అంటున్నాడు? నేనైతే యేసు ప్రభు మాట నమ్ముతాను. మీరెవరు మాట నమ్ముతారు చెప్పండి? పుట్టుక లేనివాడు తండ్రి, పుట్టుకున్నవాడు యేసుక్రీస్తు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు. ముగ్గురుగా ఉన్నారు తప్ప ఒకరి తర్వాత ఒకరు పాత్రలోకి మారలేదు. ఒకరిని చూసిన తర్వాత ఈయన లాంటి ఇంకొకళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ముందు నమ్మరు. మరి ఎప్పుడు నమ్ముతారు? ఇద్దరిని ఒక చోట నిలబెట్టినప్పుడు నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తారు, మీ గుండె ధైర్యంగా గుండె చేతులు పట్టుకోండి. ఇప్పుడు చూశారు కదా, ఇలాంటి రూపం ఇంకోటి వస్తుంది. అదిగో రెండో రూపం. ఇద్దరు ఒకసారి నవ్వుతారు, ఒకేలా ఉంటారు. చూడండి, ఇద్దరు ఉన్నారని నమ్మాలంటే ఇద్దరిని ఒకే చోట నిలబెట్టి చూపించాలి. ముగ్గురుగా ఒక్కటే కాదు, ముగ్గురుగా ఉన్నారంటే మరి ఇదిగో వీళ్ళిద్దరిని చూపించినట్టుగా ఒకే స్థానంలో, ఒకే చోట, ఒకే ప్లేస్ లో ఒక్కసారి ముగ్గురిని మాకు చూపించండి. చూడండి ఒక్కసారి ముగ్గురు ఒకే చోట ఎలా కనిపించారు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మని నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎక్కడుంది? పావురాకారంలో ఉంది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ వేరుగా ఉంది. ఇదిగో ఆకాశం తెరవబడి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. పావురంగా ఒక ఆయన కనిపిస్తున్నాడు. నీళ్లలో బాప్తిస్మం తీసుకుని ఇంకొక ఆయన ఉన్నాడు. ముగ్గురుగా సెపరేట్ గా ఒకే సందర్భంలో ఎంత చక్కగా కనపడ్డారని ఎప్పటిగా నమ్ముతారు? ముగ్గురుగా ఉన్నారని ఖచ్చితంగా నమ్మాలి. ముగ్గురు వేరుని 1500 రెఫరెన్స్లు చూపిస్తా మీకు. ఒక్కటి కూడా తగ్గకుండా 1500 రెఫరెన్స్లు చూపిస్తా. ఒక్క రెఫరెన్స్ కూడా తగ్గదు. తగ్గితే నన్ను అడగండి. నేను ఒక్కటి అడుగుతున్నాను, ఒక్కడే ముగ్గురిగా వచ్చారని ఒక్క రెఫరెన్స్ చూపించండి చాలు. ఎవరైనా బైబిల్లో లేదు. ముగ్గురు వేరుగా ఉన్నారు అనడానికి మనం 100 రెఫరెన్స్లు చూపిస్తాం. అది కాదు ఇంపార్టెంట్. దీనికి ఖచ్చితంగా వివరణ రావాలి అంటే వాళ్ళు ఏ వచనాలను అపార్థం చేసుకుని ముగ్గురు ఒకటంటున్నారో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి.